కేసముద్రం మండలం ఉప్పరపల్లి ఏఈఓ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ ఒకసారి మనం అడిగి తెలుసు, మొన్నటి వరకు చాలా గొడవలతో ఉన్నటువంటిది మీరు ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది, అది ఎలా ఉంది అసలు? ఇప్పుడు ఇంతకుముందు టోకెన్ సిస్టమ్ ఉన్నప్పుడు ఎట్లుండేది అంటే, ఇప్పుడు ఒక సపోజ్ 300 బస్తాలు వస్తే ముందు రోజే ఇన్ఫార్మ్ చేస్తున్నాం అండి. ముందు నైట్ అంతా ఇక్కడే ఉంది, బాగా ఇబ్బంది అయ్యేది. నైట్ అంతా వాళ్ళు లైన్లోనే ఉండి బాగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు 300 బస్తాలకి ఎంతమంది రైతులు వచ్చేది? 300 బస్తాలు ఉంటే ఒక 1000 మంది, 1000 పైగా వచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మా పై అధికారులు చెప్పినట్టుగా ఆ సిస్టమ్ ఫాలో అవుతున్నాం. పట్టా బుక్ సీరియల్ నెంబర్ ప్రకారం ముందే, ఇప్పుడు సపోజ్ పట్టా బుక్స్ ఒక ఊర్లో ఒక 1000 ఉంటే ఒకటో నెంబర్ నుంచి 300 బస్తాలు వచ్చి 300 అట్లా ముందు రోజే మేము వాట్సాప్ గ్రూప్లలో కానీ జీపీలలో కానీ అన్ని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం మొత్తం. అంటే రైతులు ఇప్పుడు ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు వస్తున్నారు. దీనివల్ల మాకు ఏ సెక్యూరిటీ లేకుండా, ఫోర్స్ లేకుండా కూడా సింపుల్గా. అంటే కొంతమంది రైతులు కూడా ఒక సందేహాన్ని ఉన్నాయి. ఎందుకంటే లిస్ట్లో పేరు వచ్చిన రైతుకు 2 ఎకరాలు ఉండొచ్చు, 3 ఎకరాలు ఉండొచ్చు, అరెకరం ఉండొచ్చు. 5 ఎకరాలు ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, అరెకరం ఉన్నా రైతుకు పాస్బుక్ మీద ఒకటే బుక్ ఇస్తున్నారట. అట్లా ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఈ అరెకరం ఉన్న వాళ్ళకు మధ్యనే తేడా ఉన్నది, అది ఎప్పుడు సరి చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ అయితే మన గవర్నమెంట్ ఉద్దేశంలో ఒక రైతుకు ఒక బస్సు అయితే అందాలండి. అంతా అయిపోయిన తర్వాత, అందరికి అందిన తర్వాత పెద్ద రైతుల లిస్ట్ తీసుకొని పెద్ద రైతులకు మళ్ళీ ఇంకొకసారి. అంటే ఇప్పుడు ఎకరం ఉన్న వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇచ్చలేదా రెండోసారి? అట్లా ఉండదట, లేదు. ఫస్ట్ అయితే ఒక రైతుకి ఒక బస్తా అందరి ఊర్లో వాళ్ళందరూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ రౌండ్ లో ఓన్లీ పెద్ద రైతుల లిస్ట్ తయారు చేసి వాళ్ళకి మళ్ళీ ఇస్తాం. రైతులు కూడా ప్రశాంతంగా చిన్నగా తీరి టైం చూసుకొని చిన్నగా, అంటే వచ్చి లైన్లో నిలబడి ఒత్తులు లేకుంటుందని. అవునా? అది అవునండి, వాళ్ళకి టెన్షన్ లేదు. ఇప్పుడు లిస్ట్ లో ఉన్నదంటే ఆ బస్తా ఖచ్చితంగా వాళ్ళకు ఇస్తాం కాబట్టి వాళ్ళు పొద్దున్నే కాకుండా వాళ్ళు పనులన్నీ చూసుకొని ఫ్రీగా వచ్చి వాళ్ళ ఫ్రీ టైంలోనే వచ్చి తీసుకొని పోతున్నారు. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం 8 గంటల లోపు ఉంది. పొద్దున్న 8 గంటలకల్లా స్టార్ట్ చేస్తాం. మార్నింగ్ 8 ఈవినింగ్ ఉంటామండి, 5-6 వరకు కూడా ఉంటుంది. ఒక రోజు ఈ రోజు వచ్చినటువంటి లిస్టు ఆ రోజు వరకు పూర్తి అయిపోతున్నాయా, ఏమన్నా మిగులుతున్నాయా? అందరు తీసుకుంటారు, 99% తీసుకుంటున్నారు. ఎవరైనా ఒక్కరిద్దరు తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెయిట్ చేస్తున్నాం. బస్సులు అట్లనే ఉంచి వాళ్ళు మళ్ళీ తర్వాత రోజు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు. ఈ విధానం, టోకెన్ సిస్టమ్ విధానం మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఆ విధానం కాకుండా రైతు బంధు లిస్టు ప్రకారం పాస్బుక్ సీరియల్ నెంబర్ ప్రకారం ఇవ్వడం మాకు తలనొప్పిగా లేకుండా ప్రశాంతంగా ఉంది. మాకు ఎలాంటి పోలీస్ సెక్యూరిటీ లేకుండా కూడా రైతులు కూడా ప్రశాంతంగా వాళ్ళకు పనులు తీరిన తర్వాత వచ్చి తీసుకుంటున్నారని ఏఓ శ్రీనివాస్ అంటారు. కెమెరామెన్ శ్రావంత్, దామోదర్, మహబూబా జిల్లా న్యూస్.